ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుచరిత్ర 27వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడిలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతూ ఉన్న ఒకరిని పిలిచి, నీవెవరు, నీ కులమేది, నీ ఊరేది, నీవు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా నేను కడజాతివాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు, నేను ఈ ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయ కలిగిందని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలుని మీద విభూతి జల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడైన భిల్లుడను అన్నాడతడు. అతడు 2వ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. 3వ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని అని, 4వ గీత దాటి శూద్రుడనైన నేను రైతును అని, 5వ గీతం దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని, 6వ గీత దాటి గోవర్ధనవర్మయ్యనే క్షత్రియుణ్ణి అని, 7వ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదవిజ్ఞుడైతే వాదంలో ఈ విప్రులను జయించన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెళ్ళింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికే ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరెందరినో బాధించారు గనుక ముందు జన్మల్లో బ్రహ్మరాక్షసులు అవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వము తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరలకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరగానే అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు. 7 జన్మల క్రిందట తాను వేదవిధుడునన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు, మీరు పూర్వజన్మలో వేదవిధుడైన నేను జన్మలో కడజాతివాణ్ణి ఎలా అయ్యాను, త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసిందని వేడుకున్నాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర 27వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.